మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎల్ఐసి ఏజెంట్లంట, ఎల్ఐసి ఏజెంట్లు ఏకంగా 39 మందిని చంపేసినట్టులా. 39 మందిని మరి ఎట్ట చంపిరు ఏం కథ అనే చెప్తా, అయినా ప్రయత్నం చేయరి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంట, కొత్తగూడెమేనా? కొత్తగూడెమే. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం దగ్గర ఒక మోతవారి పేరు వెంకటేశ్వర్లు, ఇంకోరి పేరేమో సరస్వతి. వీళ్ళంట ఎల్ఐసి ఏజెంట్లంట. అయితే 39 మంది మీద ఎల్ఐసి తీసుకురంట, పాలసీలు తీసుకొని ఇక నామినీకి మొత్తం వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు రాపించుకురంట. ఎందుకంటే కర్మచారులు చచ్చిపోతే మళ్ళీ నామినీ మళ్ళీ ఎవరి పేరు ఉంటే వాళ్ళకే పోతాయి ఇక పైసలు. ఈ పైసలు బయటికి ఎందుకు పోవాలి, మనకే రావాలని 39 మంది పేర్లు రాసి ఇక వాళ్ళకు మొత్తం ఇన్స్టాల్మెంట్ లేక డబ్బులు కడతారు కదా నెల నెల, ఆ డబ్బులు కూడా వీలే కడుతురంట. అయితే ఆ ఎల్ఐసి దాన్ని అంటే ఒక రూల్స్ ఉంటుందంట. 5 సంవత్సరాలు అయితే ఎవరైతే సక్రమంగా కడతారో ఇక చచ్చిపోయిందని సర్టిఫికేట్ వచ్చినాక ఎంక్వైరీ చేయకున్నా కానీ ఓకే చేసేదని కూడా ఉంటుందంట. అలా మరి ఇక వాళ్ళు ఏమేమి లొసుగులు ఉంటాయో పాడాయి అవి అన్నీ బాగా ఏమంటారు బాగా మైండ్లోకి ఎక్కించుకొని ఎట్టెట్ట మనం పైసలు సంపాదించాలి ఏం కథ. ఈ ఎల్ఐసి పని చేస్తే ఏమొస్తుంది, పాడైపోను. నెల తిరిగే సరికాల ఈయన్ని అన్ని బతరాడంగా ఎల్ఐసి పాలసీలు అయితే 10,000 15,000 20,000 అంతకంటే ఎక్కువ అయితే రావు. ఈ పని కాదు మనం చేసేది. కోరితే ఒకటేసారి కొండను కొట్టాలనుకొని ఈ వెంకటేశ్వర సరస్వతి ఇద్దరు కలిసి 39 మంది పేరు మీద అకౌంట్ తీసుకురంట, ఏమంటారు పాలసీలు తీసుకురంట. పాలసీలు తీసుకొని ఇక అందరిని ఆల పేరు రాపించుకొని చిన్నగా చచ్చిపోయారని డెత్ సర్టిఫికేట్ తీసుకొని 1,52,00,000 రూపాయలని డ్రా చేసిరంట. చూడరు కథ, 1,52,00,000 రూపాయలు. ఇక ఎల్ఐసి పెద్ద పెద్ద ఆఫీసర్లకు డౌట్ వస్తుందంటారే, 39 మంది పేర్లు వస్తున్నాయి, మొత్తం ఒక ఏరియాకి సంబంధించినవి వస్తున్నాయి, అసలు సస్తురా సస్తలేరా ఏం సంగతి ఏం లేక అనుకొని జర ఎంక్వైరీ చేద్దామని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏజెంట్లు మొత్తం పిలిపించుకొని ఇక వాళ్ళ స్టైల్లో ఏ రకంగానో మీటింగ్ పెట్టుకోరట. మీటింగ్ పెట్టుకొని ఇది నిజమెంత అబద్ధం ఎంత అని చిన్నగా ఎంక్వైరీ చేసి చిన్నగా అనుమానం రాగానే పోలీసు వాళ్ళ చేతికి అప్పచెప్పిరట. పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళు చిన్నగా ఎంక్వైరీ చేసిరట. పలాని ఎల్లయ్య చచ్చిపోయిండు, పలాని మల్లయ్య చచ్చిపోయాడు, పలాని పుల్లయ్య చచ్చిపోయాడు, పలాని ఎల్లమ్మ మల్లమ్మ అని వాళ్ళ పేర్లు అన్ని 39 మంది పేర్లు తీసుకొని చూస్తే 39 మందికి 39 మంది బతికే ఉన్నారంటుల్లా. ఒక్కరు కూడా చావాలి అందులో. కాకపోతే ఈయన సర్టిఫికెట్ల ప్రకారంగా ఇలా డెత్ సర్టిఫికేట్ ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ ప్రకారంగా చచ్చిపోయిందని డెత్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఏమంటారు ఇస్తోళ్ళకి ఇచ్చి 1,52,00,000 రూపాయలు ఖాళీ చేసిరట. చూడురి, ఇప్పుడు వ్యక్తి ఉండడు, పలానా ఆయన ఉండడు, ఆయన పేరు ఉంటుంది అంతే నామినీ. మరి వాళ్ళ ఆధార్ కార్డులు ఎడికెళ్ళి తెచ్చిరు, లేకపోతే ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్ట తెచ్చిరు ఏం కాదున్నా కానీ మొత్తానికి మాత్రం ఎల్ఐసి వాళ్ళకు 1,52,00,000 రూపాయలు ఏమంటారు టోప్ పెట్టి మంచిగా రాజా లెక్క ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతురట వీళ్ళిద్దరు. పోలీసులు కొన్ని లోపల వేసి ఈ విమానం మొత్తం మోగిస్తే ఎట్టట లెక్కరా ఏం కథరా అంటే వాయా కష్టానికి చేతగాక ఏం చేయమని పాడైపోను, ఎంత కష్టం చేసినా కానీ 10,000 15,000 20,000 కథ కంటే ఎక్కువ వస్తలేవు, ఈ పని చేస్తే బాగా వస్తుందని కథలు పడ్డారు. గతంలో కూడా ఇట్టే సేమ్ ఇలాంటిది ఒక కేసు వస్తే దొరికిపోయినట. గిసబోటి పని చేస్తున్నారు ఎల్ఐసి ఏజెంట్లు. ఇక ఏమనాలి చెప్పురి అంటే గవర్నమెంట్ పైసలు పుణ్యానికి వచ్చినాయి, ఎలాంటి ఎల్ఐసి పైసలు పుణ్యానికి వచ్చినాయి అనుకొని ఏదో రకంగా మరి వీళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్ గారికి సిగ్గు లేకుండా వచ్చినా ఎట్టిస్తాడు సర్టిఫికేట్ మరాడు. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు, మళ్ళీ మనిషి మళ్ళీ విత్డ్రా చేస్తానికి పోతే నామినీలు ఉంటారు, మరి నామినీలకు ఏమి ఇస్తుండొచ్చు అంటే నామినీలకు 10 లక్షలు, లేకపోతే ఈ కేసుని ఏమైనా ఇక్కడ తారుమారు కాకుండా చూస్తానికి ఏమన్నా దొరికితే ఆయనకు 10 లక్షలు అట్లా తీసేసి మిగిలిపోగా 1,52,00,000 అలా 50 లక్షలు పోయిన ₹1,00,00,000 అయితే మిగిలినట్టుగా లెక్క. జాగ్రత్తగా ఉండురి. అయినోడు కానోడు వచ్చి మేము ఎల్ఐసి ఏజెంట్లం జర మా కాడ కట్టురు అని చెప్తారు కదా, కడితే కట్టిరు లేకపోతే లేదు, వీళ్ళంతా వీళ్ళే కట్టుకొని 5 సంవత్సరాలకు ఎప్పుడైతే బరాబర్గా కడతామో కొన్ని రకాల ఎంక్వైరీలే ఉంటాయట. ఎంక్వైరీ లేకున్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయట. గిసవంటి మోసాలు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది. ఎల్ఐసి ఏజెంట్లు మీకు చాలా విలువిస్తారు ఊర్లల్లో. ఎల్ఐసి ఏజెంట్ వస్తుందంటే ప్రతి ఒక్కరు సార్ అని పిలుస్తారు. గిసంటి సన్నాసి పని చేస్తారు అంటే చెప్పులు చేతులు పట్టుకొని గల్లీకి కూడా రానియరు గిసంటి వాళ్ళని.